ఓయమ్మ
నారదుడు ఓయమ్మ ఏమంటాడు గవతే మాయమ్మ ఓ ముని వర్యులారా ఈ యజ్ఞాలు ఎవరిపై చేస్తుందయ్యో మహర్షులు స్థితి కారకులైనట్టి త్రిమూర్తుల్లో మీరు ఎవరి కోసమై యజ్ఞం చేస్తుందని అడిగిండు నారదుడు అది విని మహర్షులు ఓయమ్మ ఆలోచనలో మునిగిరు ఓయమ్మ నారదుడు అడిగినట్టు నిజంగానే ఎవరికై చేస్తుంటే మీ అనుకున్నారు వాళ్ళ ఆలోచనలు గమనించి నారదుడు ఓ మహర్షులారా ముందుగా మీరైతే త్రిమూర్తుల్లో ఎవరు శ్రేష్ఠులో చూడండి సృష్టికారకులైనట్టి ఆ ముగ్గురిని పరీక్షిస్తూ మన్నాడు ఆ నారదుడు నారాయణ నారాయణంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయినాడమ్మో ఆ నారదుడు అప్పుడు మునులంతా ఋషులలో ఉత్తముడు భృగు మహర్షితోని ముగ్గురు త్రిమూర్తుల్ని పరీక్షింపదలిచి పంపించినారంట ముందుగా భృగు మహర్షి ఓయమ్మ సత్యలోకం చేరిండు మాయమ్మ బ్రహ్మదేవుడప్పుడు మహాసభలో కొలువు తీరి ఉన్నాడు ఓయమ్మ సరసరా భృగు సభలోకి వెళ్ళిండు ఎవరి అనుమతి గాని తీసుకోకుండానే బ్రహ్మకెదురు ఆసనంలో కూర్చున్నాడు అది చూసి బ్రహ్మనైతే కోపంతో కళ్ళెర్ర చేసిండమ్మో ఓయమ్మ మా సభ మర్యాదలు మంట గలిపి అవమానించి వన్నాడు ఆ భృగువును వెంటనే భృగువైతే మారు మాట్లాడాక సభ నుంచి బయటకు వెళ్ళిపోయిండమ్మా ఆ నుంచి కైలాసం చేరుకున్నాడమ్మా ఆ వెండి కొండ మీద శంకరుని మందిరం చేరిండమ్మో ఓయమ్మ పార్వతీదేవితోని ఏకాంతంగా చెయ్యగారా మందుండే ఆ శివుడు ద్వారపాలకులెంత చెప్పినా వినకుండా చెయ్య మందిరాన్ని ఆముని చేరిండు శంకరుడు అది చూసి కోపంతో లేచిండు మునివైన నీకు కూడా సామాన్య ధర్మము తెలియలేదా ఓ మహర్షి కాంతతో ఏకాంతంగా ఉన్నప్పుడు లోని గట్టు శివాని కోపించిండు పరీక్షించగల
తలచింది ఇంకొక విష్ణువే ఉన్నాడయ్యో భోజనులారా తలచింది ఇంకొక విష్ణువే ఉన్నాడయ్యో భోజనులారా వైకుంఠపురమునైతే ఆ భృగువు చేరా వచ్చినాడమ్మో ఓయమ్మలు వైకుంఠపురమునైతే ఆ భృగువు చేరా వచ్చినాడమ్మో ఓయమ్మలు మహర్షి వచ్చిన ఆ సమయమందున తల్పం మీద పడుకున్న శ్రీహరి పాదాలు పడుతుంది శ్రీలక్ష్మీదేవి పాదాలు పడుతుంది శ్రీలక్ష్మీదేవి పాదాలు పడుతుంది శ్రీలక్ష్మీదేవి ఒక్క బుదుటిన వచ్చిందో మహర్షి శ్రీహరి ఎదు మీద తన్ను దన్నిందమ్మ ఒక్క బుదుటిన వచ్చిందో మహర్షి శ్రీహరి ఎదు మీద తన్ను దన్నిందమ్మ అది చూసి శ్రీ విష్ణువు ఓయమ్మ చిరునవ్వు నవ్విందమ్మో అప్పుడు అది చూసి శ్రీ విష్ణువు ఓయమ్మ చిరునవ్వు నవ్విందమ్మో అప్పుడు వెంటనే శ్రీహరి శేషతల్పం దిగి మహర్షి చెంతకు చేరవచ్చినాడు భృగు మహర్షితో ఏమంటా ఉన్నాడు భృగు మహర్షితో ఏమంటా ఉన్నాడు భృగు మహర్షితో ఏమంటా ఉన్నాడు నీ పాదధూళి వల్ల ఓ మహర్షి పావనమైతిననే ఆ విష్ణువు శ్రీ వెంకటేశ్వరుని చరితము విన్న జన్మ ధన్యము ఓయమ్మలు మీరు వచ్చిన కార్యము